మనం మందారం పువ్వులతో కనుక నూనెను తయారు చేసుకుంటే జుట్టు ఒట్టుగా పెరుగుతుంది, మరియు దృఢంగా ఉంటుంది, మరియు చాలా పొడవుగా ఎదుగుతుందండి. దీన్ని ఎలా చేయడం నేర్చుకుందామండి. ఇంట్లో దేవునికైతే పెడతాం కదా మందారం పువ్వులు. లేదు మంచి మందారం ఉన్నా ఓకే, అవి 2 days మాత్రమే ఉంచాలండి, అంతకంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు. మనకి 2 daysలో ఒక 50 పువ్వులు అయితే వచ్చాయి. ఎందుకంటే దానికి 1/2 kg నూనె అయితే తయారవుతుంది. దానికి 100 గ్రాములు మెంతులు వేసుకోవాలి. 100 గ్రాములు మెంతులు వేసుకోవాలి. మొత్తము కలిపి మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత మనము ఆ కొబ్బరి నూనెలో కనుక వేస్తాం కదండి, అదే వేయించడం అంటే మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత మనం వడపోసుకోవాలండి. అంటే వెంటనే వేడిది వడపోసేస్తే మనకి అది హోల్ అయిపోతుంది. కాబట్టి చల్లగా అయిన తర్వాత మనం వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత మనము ఆ నూనెని తలకు రాసుకోవచ్చండి. ఇదైతే కనుక నేను చూడండి నూనె ఏ కలర్లో వచ్చిందో. 1/2 kg నూనె వేసాను, 100 గ్రాముల మెంతులు వేసాను, ఒక 50 వరకు పువ్వులు వేసానండి. అవి కాడలతో అదే మూడికితో సహా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా ఒత్తుగా పెరుగుతుందండి. మనము స్మెల్ కోసం అంటే ఖర్జూరాలు అనేవి దొరుకుతాయి, అవి వేసుకోవచ్చండి. నేనేమీ వేయలేదు, ఒక మెంతులు వేసాను, పువ్వులను వేసాను. కాకపోతే మనము తలకి స్నానం చేసిన ఆ నూనెను రాసుకొని ఒక 1 hour పెట్టి తలకు స్నానం చేసుకోవాలి. తలకు స్నానం చేసుకున్న తర్వాత తల ఇలాగా నేను పెట్టుకునే విధంగా తలకి సర్దుకొని పెట్టుకొని మళ్ళీ తల రుద్దేసుకోవాలి షాంపూతోని. అలాగా చేసుకుంటే కనుక 1 monthకి ఒక 4 times 5 times హెడ్ బాత్ చేసుకుంటే ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేసుకోవాలి. మీకు 1 monthలో ఎంత ఒత్తుగా హెయిర్ పెరుగుతుందో మీరే చూస్తారు. చూడండి, మనము జుట్టుని కూడా ఎలాగా అది మనము ఆరపెట్టుకోవాలన్నది కూడా నేను చూపిస్తున్నాను. అంటే ఇలా చేసుకుంటే మనకి చిక్కులైతే పడదు, చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. డ్రైయర్ యూజ్ చేసుకోకూడదు. యాక్చువల్లీ చూడండి, మనము ఆయిల్ ఎలా అప్లై చేయాలన్నది కూడా నేను పెట్టాను. చూడండి, అలా పాయిల్ తీస్తూ అప్లై చేయాలండి. చూడండి ఎంత 1 monthకి ఎంతలాగా హెయిర్ ఒత్తుగా వచ్చేసిందో చూడండి, చాలా ఒత్తుగా పెరిగేసింది. 1 monthలో చూడండి ఎంత ఎదుగుదల వచ్చిందో జుట్టుకి. ఆ జుట్టు చూడండి, ఈ జుట్టు చూడండి, నేను 1 month ముందు తీసింది, 1 month తర్వాత తీసిందండి. చూడండి ఎంత హెయిర్ ఎంత ఒత్తుగా వచ్చిందో. అసలు మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఒత్తుగా రాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయండి, ఒత్తుగా రాలేదని. మీరు ట్రై చేయండి, రాకపోతే కామెంట్ చేయండి. ఒత్తుగా రాకపోయినా కామెంట్ చేయండి, ఒత్తుగా వచ్చినా చేయండి. ఒక్కసారి ట్రై చేయండి.